సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారము కలుగజేసిన దేవా మీకే సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూచందువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పునను నేల మట్టితో నరులను రూపించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. రాజాది రాజా ప్రభువులకు ప్రభువా దేవాది దేవా మీకు స్తోత్రములు. ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతికాంక్షణీయుడా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపదగిన నామము గల దేవ మీకు స్తోత్రములు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్థుతి నొందదగిన దేవం మీకే నామము గల దేవ మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవ మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవ మీకు స్తోత్రములు. భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవ మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవ మీకు స్తోత్రం. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించచ్చు అమరత్వము గల దేవ మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవ మీకు స్తోత్రములు. భూమి మీద కృప చూపుచు నిత్య న్యాయములు జరిగించిన నా దేవ మీకు స్తోత్రములు. నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవ మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ మీకు స్తోత్రములు. మారని వాడ మార్పు లేని వాడ మాట తప్పని వాడ మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమ చేసేదవు అని చెప్పిన దేవ మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ కోరికలు సిద్ధపజేసి నీ ఆలోచన యావత్తును సఫల పరచుదు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించునుగాక గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నారు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకొను కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొను కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని అస్థికస్తుల చేయుదును, వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీ బోధించదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడ, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడ మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని విధవరాలులను ఆదరించి వారిని అనుకొనువాడ మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీయుల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల ఇజ్రాయేలీయులను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇజ్రాయేలీయులను పోషించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇజ్రాయేలీయుల తబ్బిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇజ్రాయేలీయులను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీయుల స్తుతుల ద్వారా ఎరుకో కొండ కోడ కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీయుల కన్నాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిల్లిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కన్నాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు.
నోహాహు తన కుటుంబాన్ని జలప్రయాల నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిస అమ్మబడిన యోసేపుని హెచ్చించిన దేవా, దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకున్న దావీదుని లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యోషువ ప్రార్థించిన సూర్యచంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. హెజక్కుల ప్రార్థించిన ఎండిన ఎముకలు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హెజిక్క ప్రార్థించిన ఆయుష్ పొడిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించిన ఆకాశం నుండి అగ్ని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించిన సింహాల నోళ్లను మూసి అతన్ని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షద్రకు, మోషేకు, అబేదెగోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. ఎలుగుబండు సింహాన్ని చంపడానికి దావీదునికి శక్తి ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. హనాగు ఏలియను మరణం లేకుండా పరలోకానికి తీసుకున్న వెళ్ళిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అన్నమాకూరమైన ఎస్తేరును దీవించిన మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్యులను విధారాలైన ఋతును అందుకొని ఆశీర్వదించిన యేసుక్రీస్తుకి వర్షావళిలో చర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాలు వృద్ధాప్యం కలిగిన శరకు గర్భఫలమిచ్చిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిపించి పెట్టి మనుషులను పోలికగా పుట్టి దాసునికి స్వరూపముగా ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్య మీకు స్తోత్రములు. ఇమాన్యుల్గా నిరంతరం మాకు తోడై ఉండుటకు దిగి వచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. నశించిన దానిని వెతికి రక్షించుటకు దిగి వచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలు మీకు స్తోత్రములు. ప్రయాసపెట్టి భారమును మోసి నుంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కావున విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చిన యేసయ్య మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్య మీకు స్తోత్రములు. దెయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్య మీకు స్తోత్రములు. కుంటి వారికి నడకనిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. మూగి వారికి మాటనిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. గ్రుడ్డి వారికి చూపునిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. కుష్ఠరోగులకు బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రమే సెలవిచ్చిన బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. పన్నెండేండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. 38 ఏళ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రము. చనిపోయిన యాయరు కుమారైన బ్రతికించిన యేసయ్య మీకు స్తోత్రములు. చనిపోయిన నాయుని విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్య మీకు స్తోత్రములు. నా దోషములను బట్టి నలగొట్టుబడిన యేసయ్య మీకు స్తోత్రములను. మా దరిద్రులను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చిన యేసయ్య మీకు మా కోసం దరిద్రులుగా మారి యేసయ్య మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన నా జీవితములో బాచి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో
శాపగ్రస్తుడిగా మారిన యేసయ్య మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తము శిలువ శిక్షను అనుభవించి మా కోసం శిలువలో మరణించిన యేసయ్య మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్య మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయునిగా మూడవ దినాన తిరిగి లేచిన యేసయ్య మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగజేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. అపవాది తలను సిలువలో చితకత్రొక్కిన యేసయ్య మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకత్రొక్కిన యేసయ్య మీకు స్తోత్రములు. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్య మీకు స్తోత్రములు. మీ సిలువ మరణం చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేయుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. మమ్మల్ని స్వర సత్యములలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. సంభవింపబోవు సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. ఉచ్చరింప శక్యమునకు మూలము గలతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్య మీకు స్తోత్రములు. పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్య మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్ముల్లో కలిగిన బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న యేసయ్య మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని వెళ్ళుటకు త్వరలో రాబోచున్న యేసయ్య మీకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన ఆహారాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన వస్త్రాలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన గృహాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన తల్లిదండ్రులను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన కుటుంబ సభ్యులు బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన ఆయుష్ను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన కాపుదలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనాలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన కృపను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన విశ్వాసమును బట్టి నీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన బైబిల్ను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆత్మీయ సహవాసమును బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆత్మ ఫలమును బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన తలాంతులను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన కృపావరమును బట్టి మీ పాదాలకు స్తోత్రములు. హల్లెలూయా.